వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పశ్చిమ బెంగాల్లో బైపో ట్యాక్స్ దందాకు తెరపడింది. ఇంతకు ఈ బైపో ట్యాక్స్ అంటే ఏంటనే కదా మీ డౌట్. ట్రక్ డ్రైవర్ల కన్నీటిని బీజేపీ ప్రభుత్వం తుడిచిందా అనే కదా. ప్రజాస్వామ్యం గురించి లెక్చర్లు ఇచ్చే కమ్యూనిస్టులు ఈ దందాపై ఎందుకు మాట్లాడరు? కార్మికుల పక్షపాతం అని చెప్పుకునే ఎర్ర జెండాకు ట్రక్ డ్రైవర్ల సమస్యలు పట్టవా? వసూల్ రాజాకి స్వస్తి పలికినట్టేనా? పశ్చిమ బెంగాల్లో అసలు ఏం జరుగుతుందో చెప్తా. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆర్థిక వ్యవస్థలో శతాబ్ద కాలంగా కనివిని ఎరుగని ఒక చీకటి అధ్యయనానికి తెరపడింది. తృణమూల్ కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ఒక వ్యవస్థీకృత దోపిడీ, అధికారిక అండదండలతో నడిచిన బైపో ట్యాక్స్, మేనల్లుడి పన్ను మాఫియా సామ్రాజ్యం కుప్పకూలింది. బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంతోనే శతాబ్ద కాలపు శాపంగా మారిన ఈ అక్రమ వసూలకు చెక్ పడింది. సంవత్సరాలుగా కన్నీళ్లు కార్చుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికిన లక్షలాది మంది ట్రక్ డ్రైవర్లు, రవాణా రంగ కార్మికులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమాంతర పన్ను వసూలు వ్యవస్థ నడిచేది. దీన్నే స్థానికంగా జాతీయ స్థాయిలో బైపో ట్యాక్స్ అని పిలిచేవారు. బెంగాల్ సీఎం కుటుంబానికి చెందిన అత్యంత కీలకమైన వ్యక్తి ఆశీస్సులతో పార్టీ శ్రేణులు, స్థానిక గుండాలు, కొందరు అవినీతి అధికారులు చేతులు కలిపి ఈ దోపిడీ నెట్వర్క్ ను నడిపించారనేది బహిరంగ రహస్యం. ఈ అక్రమ పన్ను బడ్జెట్ లో ఉండదు. దీనికి ఎటువంటి రసీదు ఇవ్వరు. కానీ రాష్ట్రంలోకి అడుగు పెడితే ప్రతి లారీ, ట్రక్, సరుకు రవాణా వాహనం ఈ పన్ను కట్టాల్సిందే. జాతీయ రహదారుల నుంచి గ్రామాల్లోకి లింక్ రోడ్ల వరకు ప్రతి చోట టీఎంసీ సిండికేట్ సిబ్బంది లాఠీలతో, ఆయుధాలతో తిష్టవేసి ఈ వసూలకు పాల్పడేవారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి రవాణా రంగాన్ని నడిపే ట్రక్ డ్రైవర్లు బెంగాల్ సరిహద్దుల్లోకి అడుగు పెట్టాలంటేనే వణికిపోయేవారు. ఇతర రాష్ట్రాల నుంచి నిత్యావసరాలు, ముడి సరుకులు, పండ్లు, కూరగాయలు తీసుకుని వచ్చే డ్రైవర్లను టీఎంసీ గుండాలు దారి పొడవునా వేధించేవారు. ఒక ట్రక్ బెంగాల్ సరిహద్దు దాటి గమ్యస్థానానికి చేరేలోపు డజన్ల కొద్దీ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ట్రక్ డ్రైవర్లపై దౌర్జన్యం చేసి వేల రూపాయలను లాక్కునేవారు. డబ్బులు ఇవ్వకపోతే డ్రైవర్లపై దాడి చేసేవారు. రాత్రి వేళల్లో ఒంటరిగా వచ్చే డ్రైవర్లను అడ్డగించి నిర్దాక్షిణీయంగా కొట్టడం, వాహనాల అద్దాలు పగలగొట్టడం నిత్యాకృత్యంగా మారింది. ఎదిరించిన వారిపై దొంగతనం కేసులు బనాయించేవారు. నెలల తరబడి ఇండ్లకు దూరంగా ఉంటూ కష్టపడి సంపాదించే జీతంలో సగానికి పైగా ఈ బైపో ట్యాక్స్ రూపంలోనే టీఎంసీ నేతల జోబుల్లోకి వెళ్లేది. దీనివల్ల డ్రైవర్ల కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. తీవ్రమైన వేధింపుల కారణంగా దేశంలోని మిగతా రాష్ట్రాలకు చెందిన రవాణా సంస్థలు బెంగాల్ కి సర్వీసులు నడపాలంటే భయపడేవి. ఇది బెంగాల్ ప్రగతిని పాతాళానికి తొక్కేసింది. టీఎంసీ హయాంలో బెంగాల్ రోడ్లపై ప్రయాణించడం అంటే మృత్యుతో, దోపిడీదారులతో పోరాటమే. చట్టం, న్యాయం అనేవి బెంగాల్ సరిహద్దుల్లోనే అంతమైపోయేవి అని అప్పట్లో ట్రక్ డ్రైవర్లు సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. పశ్చిమ బెంగాల్ ని అవినీతి ఊబి నుంచి, సిండికేట్ రాజు నుంచి కాపాడటమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ సుదీర్ఘ పోరాటం చేసింది. ఎన్నికల ప్రచారంలోనే బీజేపీ అగ్రనేతలు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ ప్రజలకు, ముఖ్యంగా రవాణా రంగానికి ఒక బలమైన హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే బైపో ట్యాక్స్ మూలాలు పెకిలించేస్తామని, డ్రైవర్ల ఆత్మగౌరవాన్ని కాపాడతామన్నారు. ప్రజలు, డ్రైవర్ల సంఘాల బీజేపీపై ఉంచిన నమ్మకం నిజమైంది. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ముఖ్యమంత్రి నేతృత్వంలో అక్రమ వసూళ్లపై ఉక్కుపాదం మోపారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హోంశాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రహదారులపై అనధికారికంగా వాహనాలను ఆపే ఏ ఒక్కరిని వదిలిపెట్టవద్దని సీఎం ఆదేశించారు. గతంలో బైపో ట్యాక్స్ వసూలు చేసి సామ్రాజ్యానికి నడిపిన టీఎంసీ కీలక నేతలు, వారి అనుచరులను చట్టం ముందు నిలబెట్టారు. వందలాది మంది సిండికేట్ గుండాలను జైలుకు పంపారు. ట్రక్ డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. రోడ్డుపై ఎవరైనా ₹1 అక్రమంగా డిమాండ్ చేసినా వెంటనే ఫిర్యాదు చేసేలా డ్రైవర్లకు ధైర్యాన్ని ఇచ్చారు. ఫిర్యాదు అందిన నిమిషాల్లోనే స్పాట్ కి వాహనాలు చేరుకునేలా వ్యవస్థను ఆధునీకరించారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఆర్టీఓ, ఇతర పన్నుల చెల్లింపులను పూర్తిగా ఆన్లైన్ చేశారు. దీనివల్ల డ్రైవర్లు ఎక్కడ ఆగి స్థానిక అధికారులకు లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలతో పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో జాతీయ రహదారులపై ఇప్పుడు సరికొత్త వాతావరణం కనిపిస్తుంది. ఒకప్పుడు భయంతో, ఆందోళనతో బెంగాల్ సరిహద్దుల్లోకి అడుగుపెట్టిన డ్రైవర్లు ఇప్పుడు ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా ప్రయాణిస్తున్నారు. బెంగాల్ కి క్రమం తప్పకుండా సర్వీసులు నడిపే ఒక సీనియర్ ట్రక్ డ్రైవర్ తన ఆనందాన్ని అక్కడ మీడియాతో పంచుకున్నారు. గత బెంగాల్లోకి రావాలంటే జేబులో వేలాది రూపాయలు అదనపు డబ్బులు పెట్టుకోవాల్సి వచ్చేదని, ఆ డబ్బులు ఇవ్వకపోతే కొట్టేవారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల లారీలను సైతం ధ్వంసం చేశారన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు తమను ఎవరూ ఆపడం లేదని, బెదిరించడం లేదన్నారు. బైపో ట్యాక్స్ అనే పీడకల శాశ్వతంగా పోయింది. రవాణా సంఘాల నేతలు కూడా బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. డ్రైవర్ల శ్రమను దోచుకునే దారుణమైన సంస్కృతికి బీజేపీ ముగింపు పలికిందని, దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గి బెంగాల్లో నిత్యావసర వస్తువుల ధరలు కూడా అదుపులోకి వస్తున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో బైపో ట్యాక్స్ రద్దు కావడం అనేది కేవలం ఒక అక్రమ వస్తువుల ముగింపు మాత్రమే కాదు, అది ఒక అవినీతి, క్రూరమైన రాజకీయ వ్యవస్థపై సాధించిన విజయం. టీఎంసీ హయాంలో సాగిన అరాచక పాలనను అంతమొందించి డ్రైవర్ల కన్నీళ్లను తుడిచిన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరించింది. బెంగాల్ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక చర్యతో డ్రైవర్ల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. భయరహిత
అవినీతి రహిత బెంగాల్ నిర్మాణ దిశగా బీజేపీ ప్రభుత్వం వేసిన ఈ అడుగు రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సరికొత్త బాటలు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో ట్రక్ డ్రైవర్లను సైతం దీదీ మేనల్లుడు విడిచిపెట్టడం లేదు. అంటే ఇక మిగిలిన వారి సంగతి ఏంటి అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. కేంద్ర బలగాల మధ్య పోలింగ్ జరిగిన ఓ పోలింగ్ స్టేషన్ వద్ద బీజేపీ అభ్యర్థిపై దాడి చేసి గుర్తించాలి. ప్రజాస్వామ్యం గురించి లెక్చర్లు ఇచ్చే కుహానా మేధావులు మరి ఈ అంశాలను ఎన్నడూ ఎందుకు ప్రస్తావించలేదు? కార్మికులకు భరోసాగా ఉండే కమ్యూనిస్టులే అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ఎర్రజెండా పార్టీలు ఏమయ్యాయి? వీరందరి కమట ప్రేమ అనేది ఇట్టే అర్థమైపోయింది. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయూతనందించండి. మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. ఇది చెప్పడంలో ఎలాంటి మొహమాటము లేదు. మీరు లేకుంటే ఈ ఛానలే లేదు. ఆర్థికంగా ఈ ఛానల్ ని నిలబెట్టే బాధ్యత కూడా మీదే. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.